सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। వింత వింత వన్నెలున్న కుర్రదాన్నిరో చూసుకో చావుంటే చూసుకో కాసుకో రాజా కాసుకో ఇంతలేసి కన్నులున్న చిన్నదాన్నిరో వింత వింత వన్నెలున్న కుర్రదాన్నిరో చూసుకో చావుంటే చూసుకో కాసుకో రాజా కాసుకో వింత వింత వన్నెలున్న కుర్రదాన్నిరో చూసుకో చావుంటే చూసుకో కాసుకో రాజా కాసుకో ఇంతలేసి కన్నులున్న చిన్నదాన్నిరో వింత వింత వన్నెలున్న కుర్రదాన్నిరో చూసుకో చావుంటే చూసుకో కాసుకో రాజా కాసుకో గులాబీ ఉన్నది నీ ఎదుటే చలాకి చిన్నది నీ కొరకే నా వంపులోనే సొంపు చూసి చిత్తైపోవాలి ఏమయ్యో ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటిగా కలిపి చూడు అవి 123 అవి 123 ఎవరికి వారైతే ఏముంది ఏముంది ఒకటై కలుసుంటే బలముంది 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 ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటి రెండు
పలకొద్దు వద్దు అసలొద్దు కుళ్ళు పెంచుకొని బతకొద్దు వద్దు అసలొద్దు కళ్ళ మాటలే పలకొద్దు కుళ్ళు పెంచుకొని బతకొద్దు పరువు చంపుకొని మనసు అమ్ముకొని బతికి బతుకు మనకొద్దు బతికి బతుకు మనకొద్దు ఒకటి రెండు మూడు విడివిడితే అంతే ఒకటిగా కలిపి చూడు అవి 123 ఒకటి రెండు మూడు నల్లని చీకటి నెరగకపోతే తెల్లని వెలుగుకు విలువేది నల్లని చీకటి నెరగకపోతే తెల్లని వెలుగుకు విలువేది ఆ పదలన్నవి కలగకపోతే ఆనందానికి రుచి ఏది ఆనందానికి రుచి ఏది ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటిగా కలిపి చూడు అవి 123 ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే మాకు తెలుసును ఈ సంఘం మంచి చెడ్డల రణరంగం మాకు తెలుసును ఈ సంఘం మంచి చెడ్డల రణరంగం మనిషి మనిషిగా పురోగమిస్తే మంచికే అంతిమ విజయం మంచికే అంతిమ విజయం ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటిగా కలిపి చూడు అవి 123 అవి 123 ఎవరికి వారైతే ఏముంది ఏముంది ఒకటై కలిసి ఉంటే బలముంది 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 ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే ఒకటి రెండు మూడు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే ఏకాంతరామయ్య నీ చెంతగా చేరి సల్లంగా నీ ముద్దు చెల్లించు వేళ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మీరు ఈ గోదారి తీరాన నడిచారు కన్నీళ్ళు నవ్వులు కలవోసుకున్నారు ఆ కథను కాస్త గుర్తు చేసుకొమ్మని మా కష్టాలు కాస్త చూసి పొమ్మని నువ్వైనా చెప్పవమ్మ రామయ్యకు అయ్యకు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మా రాజులు మంత్రులు నిమ్మడగ వచ్చేవారలే మా ఓటి దీనులు నీ కడకు వచ్చేవారలే ఇంతో అంతో ముడుపు కట్టి అంతటయ్యను మాయ చేసి లక్షలు మోక్షము కోరే గడుసు బిచ్చగాళ్ళము వట్టి పిచ్చి వాళ్ళము ఆదుకొమ్మని పైకి చేదుకొమ్మని చెప్పవమ్మ రామయ్యకు మాయ్యకు మము బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే. పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేక వస్తే మేక ఎన్నడు అదరదు. మాయ రోగమదేమో గాని మనిషి మనిషికి కుదరదు. ఎందుకో తెలుసా తల్లి? ఉన్నది పోతుందన్న బెదురుతో, అనుకున్నది రాదేమోనన్న అదురుతో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కే వాళ్ళము, మీ అండ కోరే వాళ్ళము. కరుణించమని చెప్పవే మా కన్న తల్లి, కరుణించమని చెప్పవే. మము బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే. నీ వయసు 17 నా వయసు 27. నా వయసు 17, నీ వయసు 27. ఉన్న తేడా 3 ఏళ్ళు, కలిసి ఉందాము 100 ఏళ్ళు. పారే ఏటిలో నురగల్లాగా వయసే పొంగాలి, పారే ఏటిలో నురగల్లాగా వయసే పొంగాలి. ఆ వయసు ఆ వలపు ఒకటై ఉండాలి. నీ వయసు 17, నా వయసు 27. వాలుగా కదలే కాటుక కనులే ఏమని అన్నాయి, వాలుగా కదలే కాటుక కనులే ఏమని అన్నాయి. అందాల ఓ బాల నేనే నీ జోడి
వయసు 17 నా వయసు 27 కలిసి ఉందాము
ఎవరేమని కందురు ఈ జాలిగాథ ఈ విషాదగాథ నెల రాజా నెల రాజా నెల రాజా నెల రాజా వినవా ఈ గాథ నెల రాజా నెల రాజా ఏనాడో ఏకమై కలసిపోయిన జంట ఏ క్రూర దైవమో ఎడబాటు చేతనే ఊరుగుడిలో రావి కావల నాటి వలపుల మాటలన్నీ నేల పాలై పోయనే గాలి మేడలు కూలనే నెల రాజా నెల రాజా వినవాయి గాథ నెల రాజా నెల రాజా అడుగనైనా అడుగలేదని ఎంతగా నిందించెనో ఏ మనసు దుఃఖించెనో పొగిలి గుండెలు పగిలెనే తుదకు బాధలు మిగిలెనే నెల రాజా నెల రాజా వినవా నెల రాజా వెన్నెల రాజా ఆ గోవిందమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందే బసక్క? ఏం తెలియడం. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకే. కాలు గాలిని పిల్లిలాగా ఆ గోవిందమ్మ తిక్కపట్టి తిరిగి చస్తుంది. ప్రతి నోట ఆ మాటే. ఆ ముషిల్దాన్ని కదలకుండా ఇంట్లో మూల కట్టేసినా బాగుండు. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకే. ఎవరికి కావాలి? తిరగని నడుమ నాకొచ్చింది శని. ఆ పిచ్చిముండని వెతకలేక మా ఆయనకు పిచ్చెత్తేటట్టుంది. భలే చెల్లెలు దొరికింది మా వాళ్లకు. ఊరు చుట్టూ ఎన్ని బావులున్నాయే, ఏదో ఒక దాంట్లో పడి చావకూడదు ఆ పాడుముండ. దాని పీడ మా పీడ విరగడయ్యేది. వదినా వదినా వదినా, రాజా వస్తున్నాడు. వస్తాడు. పోవే పిచ్చిముండ, ఇంకెక్కడొస్తాడు? వాడే బైరాగుల్లో కలిశాడో? నా కొడుకు బైరాగా, నా రాజు బైరాగా అయిపోయాడా? నిజమా అన్నయ్య? రాజా వస్తాడు. మనం వదిలి ఎక్కడికి పోతాడు? మీ వదిన మాటకి వెళ్ళే, నువ్వు ఇంటికి పోమ్మా. అవునన్నయ్య, ఇక్కడ ఇట్లే ఉంటే ఎట్లా? ఈ పాటికి రాజా ఇంటికి వచ్చాడేమో. ఎంత పని ఉందన్నయ్య. పెళ్ళంటే మాటలా? పందులు పాకలు వేయించుకోవాలి, నలుగురిని పిలుచుకోవాలి. వదినయ్య, మళ్ళా మన పెళ్లి కూతురుంటే నగలు నాణ్యాలు అన్నీ ముందే నీకు ఇస్తాలేమో. కానీ అన్నయ్య వస్తాను. మనకెక్కడ దాపరించింది ఈ శనిముండ? ఈ దిక్కుమాలం దాంతో మనకొచ్చిందే చావు. నువ్వు మనిషివా రాక్షసివా? కొడుకు కోసం మతిపోయేది ఏడుస్తుంటే నీకు చాలేదా లేదు? నాగరాజు అంటే మన మల్లికి ఎంత ఇష్టము ఎప్పుడైనా తెలుసుకున్నావు? రాజాజ్ఞ కాదన లేక ఆ చిట్టి చెల్లిని పంపాను. ఎంత బాధతో వెళ్ళిందో, ఆ రాణివాసంలో ఎంతగా కుంగిపోతోందో నీకెట్లా తెలుస్తుంది? ఈ పల్లె కొంపలో పుట్టి పెరిగిన మీకేం తెలుస్తుంది? అంతఃపుర వైపు మగ్గం చుట్టూ తిరిగే కర్మం తప్పి. నా తల్లి
మల్లేశ్వరి దేవి ఈనాడు మహారాణి వారి చెలికట్టే. దేవి మల్లేశ్వరి దేవి వచ్చి తెలియదా, నన్నంత పెద్ద పేరుతో పిలవద్దు, మల్లమ్మ అంటే చాలు. అమ్మా అమ్మ, ఈ దాసి అపచారం చేయలేదు. మహారాణి అమ్మగారి ఇష్టసకులు తమరలా సెలవీయకూడదు. ఎవరు చెలిజా వాళ్ళు? మహారాణి వారి ప్రియసఖి పద్మావతి దేవి గారి. ఏమిటి విపరీతం? చెప్పు చెలిజా, భయం లేదు, చెప్పు. కత్తి మీద సాము కంటే అంతఃపుర వాసం చాలా కష్టం. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ కట్టుబాట్లకు లోబడవలసింది. మహారాణి వారి సెలవు లేంది మగ పురుగు వైపు కూడా ఎవ్వరూ చూడనైనా చూడకూడదు, మాట్లాడకూడదు. పాపం పద్మావతి దేవి గారు ఎంతో మంచివారు. వారిక్కడికి రాకపూర్వమే ఆ నిర్భాగ్యుణ్ణి ప్రేమించారట. మొన్న రాత్రి సాహసించి రాణివాసంలో ప్రవేశించాడు. ఇద్దరూ పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆ నేరానికి శిక్ష కూడా వేశారు. శిక్ష? ఏమి శిక్ష? ఇలాంటి నేరాలకి ఒకటే శిక్ష, ఉరి శిక్ష. మహారాణి వారి ఇష్ట సఖి గతి చివరికి ఇంతేనా? ఉరి శిక్ష. నిజమేనా అవునా నిజమేనా మరతునన్నా మరవలేని మమతలన్నీ కలలేనా రాణివాసమేగేవా బావ మాట మరచేవా అవునా నిజమేనా అవునా మనసులోన మరులు గొలిపి కడకు మాయమాయేనా ప్రాణమున్న మల్లిపోయి రాతి గుమ్మ మిగిలేనా అవునా నిజమేనా అవునా కలలేనా అవునా కలలేనా నాటి కథలు ఎదలేనా నీటిపై నీ అలలేనా నాటి కథలు ఎదలేనా నీటిపై నీ అలలేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా అవునా కలలేనా
లేని రాయి ఓలే బరువు బ్రతుకు మిగిలేనా వలపులన్నీ కలలేనా అవునా కలలేనా అవునా కలలేనా వీరాపురం తాటిపర్తి నాగమ్మ గారు శ్రీ మల్లేశ్వరి దేవి దర్శనం కోరడమైనందున శ్రీ శ్రీ మహారాణి వారు అనుగ్రహించి సెలవు దయచేయించారు. శ్రీ మల్లేశ్వరి దేవి గారు నాగమ్మ గారికి చంద్రశాలలో దర్శనమివ్వగలరు. అమ్మా నాన్నేడి? ఆ పాడుకొంపలో పుట్టిన మనిషికి అభిమానాలు కూడానా? నేను మీ మామయ్య లేకపోతే నిన్ను ఈ రాణివాసానికి పంపేవారే కారు. రాణివాసంలో ఈ రంగుల బొమ్మను చూడాలని మీకుండే ఉబలాటం మా నాన్నకి ఎప్పుడు ఉంటుంది. ఇంత దూరం వచ్చిన మాకంటే మీ నాన్నే నీకు గొప్పయ్యాడు. ఎంత మారిపోయావే. కన్న తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? అమ్మా కన్న కూతురు మీద నీకు నిజంగా అంత అపేక్ష ఉంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో. నువ్వు మామయ్య ఇద్దరు పట్టుబట్టి మహారాణి వారికి మనవి చేస్తే వారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఎలాగైనా నన్ను ఈ రాణివాసం పందరం నుంచి తీసుకుపోమ్మా. ఏం విడ్డూరమే. అదృష్టం అందరూ ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందట. నీకు మతి లేకపోతే నాకైనా ఉండొద్దు. వింటున్నావా అన్నయ్య? మహారాణి వారి దయ సంపాదించి ఏ రాత కొడుకునో పెళ్ళాడతావనుకుంటే మళ్ళీ ఆ దారి గుంటకే దారితీస్తానంటావేమే. మీ నాన్న పిచ్చిలో సగం నీకు ఉందేమిటే? అవును, పిచ్చ కాకపోతే ఈ సంగతి నీకెందుకు చెప్తాను? మంచిది. శ్రీ 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 మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్ట సకులు శ్రీ మల్లేశ్వరి దేవి గారిని చూశాను. నవరత్నాలు చెక్కిన నాన్నగారు, నేను సింగారించుకున్న చీని చీనాంబరాలు బాగా చూడండి, కన్నుల పండుగ చూడండి. ఎంత తల విరుసు. నిన్ను కని పెంచిన తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? సిగ్గు బిడియం లేదు. వింటున్నావా అన్నయ్య మల్లమ్మ మాటలు? మల్లమ్మ కాదు, మల్లేశ్వరి దేవి, మహారాణి వారి ఇష్ట సఖి. ఎంత సుదినమో ఈ దినం. ఎంత దివ్యమయ్యా నీ ప్రతిభ. నేను కూడా ఒక శిల్పినే నాయన. రాయల వారి ఆస్థానంలో పనిచేస్తున్నా. ఏలిన వారి సెలవు మీద రాతనగరంలో నర్తనశాల నిర్మిస్తున్నాం. భగవంతుడు నీకు ఈ శక్తి ప్రసాదించాడు. ఆ శక్తి లోకం కోసం వినియోగించకపోవడం నేరం కాదు ఆ నాయన. ఆచార్య, అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడడానికి వస్తున్నారు. పని వాళ్ళందరితో జాగ్రత్తని చెప్పండి. రాణివాసపు కట్టుబాట్లు మీకు తెలియనివి కావు. వన్నెల పువ్వులు కన్ను విప్పి చూచెనోయ్. వన్నెల పువ్వులు కన్ను విప్పి చూచెనోయ్. చిన్ననాటి వలపు మరల చిగురులెత్తి పూచెనోయ్. చిన్ననాటి వలపు మరల చిగురులెత్తి పూచెనోయ్. చుం 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 చుం
విప్పి చూడలోయ్ పువ్వు పువ్వులో తేనెలూరి పొంగి పొంగి పొరలలోయ్ పువ్వు పువ్వులో తేనెలూరి పొంగి పొంగి పొరలలోయ్ తుమ్మెదా వచ్చే శుక్రవారం రాత్రి పంపావతి దేవాలయం దగ్గర తుంగభద్ర ఒడ్డున మా మల్లేశ్వరి దేవి మీకోసం ఎదురు చూస్తుంటారు. ఇటు చూడకండి. ఈ రహస్యం ఎవ్వరికి తెలియకూడదు. ఏమిటో అంటున్నట్టున్నావు? ఆహా ఏమీ లేదు. బొమ్మలు చెక్కి చెక్కి ఇక్కడ వాళ్ళ మనస్సులు రాళ్ళైపోయాయి అంటున్నా. జారి పడితే జాలి పడేవాళ్ళు ఒక్కరూ లేరు. జాలికే కావలసినంత ఉంది. అంతఃపుర స్త్రీలకు జాలి చూపడం కోరి ఉరి తెచ్చుకున్నట్టే. మా దేవి గారికి ఈ పువ్వుల మీద ఇష్టమే లేకపోతే ఈ జారి పట్టాలు జాలి పట్టాలు మీకు నాకు కూడా తప్పేవి.